జాగృతి విస్తరణ కోసం పనిచేస్తున్నటువంటి ఇంతమంది కార్యకర్తలు చూస్తే చాలా ఆనందం అనిపిస్తుంది. చాలా మంది యువకులు కూడా జాగృతి పనిలో ఉన్నారు, చూస్తే ఆనందం అనిపిస్తుంది. చాలా సందర్భాలు దుర్గారెడ్డి గారితో అంటుంటే నేను అనుకునేవాడిని అందరు పెద్దవాళ్ళు లేకపోతే రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు వీళ్ళే పనిచేస్తున్నారు అనుకున్నాను. కానీ ఇప్పుడు చూస్తే జాగృతి యొక్క విశ్వరూపం కనబడుతుంది. కాబట్టి ఇంతమంది పనిచేస్తున్నారు కాబట్టి మనకి ఇప్పటికీ జాగృతి పత్రిక ఉంది. కరోనా సమయం తర్వాత చాలా తెలుగు మ్యాగజైన్స్ అన్ని కూడా పోయాయి, ఎక్సెప్ట్ ఈనాడు, ఆంధ్రజ్యోతి అవి తప్ప. కాబట్టి దీనికి అంతటి కూడా కారణం ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఏదో కారణంతో ఇక్కడ రాలేకపోయారు కావచ్చు ఈరోజు సమావేశానికి. కానీ వాళ్ళు ఇట్లా అందరి కృషి కారణంగా ఈరోజు మనము ఈ జాగృతి పత్రికని మనం బాగా దిగ్విజయంగా మనం తీసుకెళ్తున్నాం. కాబట్టి ఇప్పుడు దానికి అనేక విషయాలు చర్చించారు. ఇప్పుడు ఈ సంవత్సరం ప్రత్యేకంగా శత జయంతి, ఈ సమయం లోపల మనము మన యొక్క జాగృతిని ఎంతవరకు మనం పెంచగలుగుతాం. ఇంట్లో పెళ్లిళ్ళు, పేరంటము, శుభకార్యం ఉందనుకోండి, ఎక్కువసేపు సమయం ఇచ్చి పనిచేస్తుంటా అంటాము. కాబట్టి అట్లా ఇప్పుడు ఈ సంవత్సరం మన శత జయంతి కాబట్టి మనము ఇంకా సంఖ్యను పెంచడం కోసం ఏం చేస్తే బాగుంటుంది, లక్ష్యాలని మనము ఏ రకంగా పెట్టుకుంటే బాగుంటుంది, ఏ రకంగా పెట్టుకుంటే ఇది గౌరవప్రదమైన లక్ష్యం ఉంటుంది మనకి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మంచి స్థాయి ఉన్నటువంటి వాళ్ళము, సమాజ కార్యంలో బాగా అనుభవం ఉన్నటువంటి వాళ్ళము. ఎదుటి వ్యక్తి మనకు 5 నిమిషాలు సమయం కనుక ఇస్తే అతనితో కన్విన్స్ చేసి ఇంకో 10 నిమిషాలు కూర్చున్నైనా సరే మనం అనుకున్నటువంటి సమాజం పనికి మనం ఒప్పేయగలిగినటువంటి వాళ్ళము. కాబట్టి ఇంత అనుభవం ఉన్నటువంటి కార్యకర్తల బృందం మనకు ఉన్నది కాబట్టి ఇప్పుడు ఈ సంవత్సరము జాగృతి యొక్క లక్ష్యము, సంఖ్య విస్తరణ మనం ఎట్లా చేద్దాం, దీన్ని అత్యధికంగా కనీసము సంఘ కార్య శతాబ్ది లోపల మన గౌరవప్రదంగా ఉంటుంది చెప్పండి. మన ప్రాంతం మొత్తంలో ఇన్ని జాగృతులు వస్తే మనకు గౌరవప్రదం మన ప్రాంతానికి అని ఎవరినో ఒకరు లేచి చెప్పండి. సంతోషం. మరొక సంజయ్ కృష్ణ ఒక లక్ష్య అన్నారు. ముందు టార్గెట్ పెట్టుకుందాం. ఒక టార్గెట్ పెట్టుకుంటే మనం దాన్ని ఎట్లా రీచ్ కావాలని మనం చూస్తాము. లక్ష్యం నిర్దేశించుకుంటాము. మనం బాణం వేసేటప్పుడు, లక్ష్యం దిక్కు వేసేటప్పుడు ఎక్కడ తగులుతుంది అదే లక్ష్యం అనుకోం కదా. మనొక లక్ష్యాన్ని పెట్టుకొని లక్ష్యాన్ని మనం కొడదాం. కాబట్టి అత్యధికం ఎంత అనుకుందాం. ఇప్పుడు వారు ఒక మాట సంజయ్ కృష్ణ గారు లక్ష్య అన్నారు. లక్ష్య పెట్టుకోవడంలో తప్పు లేదు, లక్ష్య చేయాల్సిందే. లేదు, లక్ష్యం పెట్టుకుందాము. మనం లక్ష్యం చేరుకోవడం కోసం ఒక 10% అటు ఇటు అవుతుంటుంది. ముందు ప్రాంతం మొత్తం చెప్దాం. మన చాలా సందర్భాలు చెప్తారు, లో ఎయిమ్ ఈజ్ క్రైమ్ అంటారు కదా. చెప్పండి, లక్ష్య తగ్గేది లేదు. సరే, లక్ష్య తగ్గేది లేదు అన్నటువంటి వాళ్ళు 2 చేతులు ఎత్తండి. అరే, తగ్గేది లేదా లక్ష్య? వా, చేస్తారండి పాపం, వారికి భుజం నొప్పి ఉంది కాబట్టి వారు చేయట్లేదు, అంతే కదండి. సరే, సంతోషము. మనము లక్ష్యాన్ని పెట్టుకోవడం తప్పేం కాదు. మన ప్రాంతంలో చాలా ఎనర్జీ ఉంది, అనేక వేల మంది స్వయం సేవకులు ఉన్నారు. శాఖకు రాకపోయినా మనం వెళ్తే సింపథైజర్లు, ఎంపథైజర్లు ఉన్నారు. మన అందరం తలుచుకుంటే లక్ష లెక్కే కాదు. అసలు మన అందరం తలుచుకుంటే లక్ష లెక్కే కాదు. కాబట్టి ఈ లక్ష్య సాధించడం కోసం మనం ఎట్లా పనిచేయాలి, మరి ఎట్లా పనిచేస్తే బాగుంటుంది ఒకసారి చెప్పండి. జిల్లాల వారిగా విభజించుకోవాలి. మీరు వ్యక్తిగతంగా చెప్పండి. ముందు మీరు వ్యక్తిగతంగా మీ అనుభవం ఇట్లా చేస్తే నేను అనుకున్నటువంటి సాధించగలుగుతాను. ఇంటింటికి వెళ్ళడం, రోజు 5-10 చేయించడము ఒకటి, ఆ విధంగా చేయించారు. సంతోషం. ఇంకా ఇప్పుడు సంఘ శతాబ్ది ఉత్సవాలకు మనం ఆహ్వాన పత్రికలు తీసుకెళ్తున్నాము. ఈ ఉత్సవాలకు మనం ఆహ్వానిస్తున్నాం కాబట్టి మనకు సంఖ్య నిర్దేశించుకున్నాం. ప్రతి శాఖ నుంచి, ప్రతి నగరం నుంచి కూడా నిర్దేశించుకున్నటువంటి సంఖ్యలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఇంటిని గృహ సంపర్కం చేసే కార్యక్రమం ఉన్నది కాబట్టి ఈ కార్యక్రమంతో పాటు జాగృతి పత్రికను కూడా మనం తీసుకెళ్ళినట్టయితే ఆ వెళ్ళి గృహ సంపర్కం అప్పుడే మనకు ఈ పత్రిక విషయం కూడా చెప్పినట్టయితే ఈ లక్ష్యాన్ని చేరుకోవడం పెద్ద కష్టమైన పని కాదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇంకొకటి అడుగుతాను. అసలు మనం ఎందుకు చేయాలో తెలిస్తే ఎలా చేయాలో తెలుస్తుంది, అంతే కదండి. మనం ఎందుకు చేయాలి, అసలు జాగృతి ఎందుకు చేయాలి? అసలు ఇప్పుడు లక్ష్య అన్నం ఎందుకోసం చేయాలి అంటే, 1,00,000 పత్రికలు కనుక వెళ్ళకపోతే, లేకపోతే 1,00,000 పత్రికలు రాకపోతే మన జాగృతి నడవదనా?
ఎందుకు లక్ష్య పత్రికలు వెళ్ళాలి? అసలు జాగృతి పత్రిక మన గ్రామంలో ఎందుకు రావాలి? జాగృతి అనేది సమాజంలోకి ఎందుకు వెళ్ళాలి? నాకు ఎందుకోసం వెళ్ళాలో నాకు అనిపిస్తుంది అని ఎవరున్నారా చెప్పండి. ఇప్పటివరకు మాట్లాడినటువంటి వాళ్ళు. శ్రీనివాస్ చెప్పండి. రైట్. చివర హిందూ ధర్మం అందరికి తెలవాలి. ఇప్పుడు తెలిసింది కదా అసలు పత్రిక ఎందుకు వెళ్ళాలి అని మనకందరూ కూడా తెలిసింది, అందుకోసం పనిచేస్తున్నాం. అయితే సామూహికంగా అందరూ ఒకసారి అభిప్రాయాలు తీసుకుంటే మనకు ఒక పరస్పర ప్రేరణ ఉంటుందని చెప్పి అందరితో చెప్పించారు. కాబట్టి పత్రిక ఎందుకు వెళ్ళాలో తెలిసినప్పుడు మనం లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాము, ఎందుకు వెళ్ళాలో తెలిసింది. మరి ఇది జరగాలంటే మనం ఏం పని చేయాలి? ఏం పని చేస్తే జరుగుతుంది? ఎలా రీచ్ అవుతాము? రీచ్ కావాలంటే ఏం చేయాలి? ఏమండి? సమయం ఇచ్చి పని చేయాలి. అంటే రోజుకు ఒక 15 నిమిషాలు ఇస్తే సరిపోతుందా? రోజుకు ఒక 4 గంటలు. ఇంకా ముందు లక్ష్యం చూసుకోండి. లక్ష్యము ఎంత? లక్ష. మనం ఒక శ్లోకం చెప్పుకుంటాం కదా, మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మానం. తర్వాత మనస్సన్యత్ వచస్సన్యత్ కర్మనన్యత్ దురాత్మానం. అంటే దీని అర్థం ఏంది? రెండోలో ఏంది చెప్పండి, మొదట్లో ఏం చెప్పండి. ఎవరైనా చెప్తారు అర్థము? మహాత్ములు మనసుతో ఆలోచించేది, చెప్పేది, చేసేది ఒకటే ఉంటది. కాబట్టి ఇంకా రెండోలో నేను చెప్పను. కాబట్టి మన అందరం ఎవరము? కాబట్టి మన అందరం మహాత్ములము, స్వయం సేవకులం కదా. కాబట్టి ఈ లక్ష్య చేరుకోవడం కోసము రోజుకి కొంత సమయము 4 గంటలు 5 గంటలు మన అందరం ఇస్తూనే ఉన్నాము. కానీ శతాబ్ది సమయం లోపల ఒక ఆలోచన వచ్చింది, నేను సమయం ఇచ్చి దీనికోసం వెళ్తాను. పొద్దున ఇంత తిని బయటికి వెళ్తాను, బయట ఎక్కడో కార్యకర్తను కలుస్తాను, దీనికోసం మాట్లాడుతాను, అక్కడెక్కడో కార్యకర్త దగ్గర భోజనం చేస్తాను, మొత్తం మీద బయట భోజనం చేసి ఏదో చేసి మరి రాత్రికి చేరుకుంటాను. అట్లా నేను ప్రయత్నం చేయగలుగుతాను అన్నటువంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారండి? 4 గంటలు. 4 గంటలు అడుగుతలేను, నెల రోజుల పాటు ఇదే పని చేయాలి. 30 రోజుల విస్తార జాగృతి కొరకి ఎవరెవరు చేస్తారు అట్లా? అరపూట దీనికోసమే టైం ఇస్తాను. చేయతండి. 1 2 3 4 5 6 7 ఏమైనా సరే, కొత్తదో పాతదో 5 జాగృతి చేయించే నేను ఇంటికి పోతా. కాబట్టి ఒక రోజు ఏదైనా పని నియమితంగా చేస్తే దానికి పవిత్రతతో లక్ష్యం చేరుకుంటాము. అర్థమైందండి? నియమంతో చేస్తే రోజు రామ అనేటువంటి అక్షరం ఎంతది? చిన్న పదమే. రోజు రామ్ 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 అని ఒక అరగంట సేపు జపం చేసింది అనుకోండి, దాని ఫలితం ఎంత ఉంటుంది? అద్భుతమైన మంత్రమా లేదా? 2 అక్షరాలే, కానీ నియమంగా చేయాలి. అట్లా మన స్వయం సేవకులము రోజు నియమితంగా, పొరపాటున ఈరోజు ఏదైనా ఇబ్బంది వచ్చింది, ఇబ్బంది అనిపించి నేను ఈరోజు చేయలేకపోయినా, ఈరోజు రేపటిది కలిపి నేను 10 చేయాలి అని అట్లా సంకల్పం తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితి లోపల మన సైద్ధాంతిక వ్యతిరేకత బాగా బలంగా పెరుగుతుంది. సైద్ధాంతిక వ్యతిరేక శక్తుల యొక్క వేగం, జోరు బాగా ఉంది. ఆ జోరును ఆపాలంటే మన జోరు ఎరగాలి. అవునా కాదా? ఈ సంవత్సరం సంఘ శక్తి జయంతి మన జీవితం లోపల మన విస్తారకు వెళ్ళలేం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొద్దిమంది రోజు శాఖ నడపలేదు కావచ్చు, కానీ నా జీవితం లోపల సంఘ శక్తి జయంతి సందర్భంగా నేను కనీసం రోజుకు 5 జాగృతి చేసిన అనేటువంటి ఒక తృప్తి మన మనసులో నింపుకుంటే చేద్దాము. కాబట్టి రోజు 5 జాగృతి చేసుకుని మనం వెళ్దాము. అయిపోయిన తర్వాత ఈ రోజు నేను 5 జాగృతి చేసిన అని మనందరం కూడా బల్క్ మెంబర్స్ కదా, మనందరం గ్రూప్ ఉంది కదా, దానిలో మెసేజ్ పెట్టాలి. ఏమండి ఈరోజు నేను ఒక 5 జాగృతి చేశాను. అప్పుడు పరస్పరం అందరికి ప్రేరణ కూడా ఉంటుంది. మనం పనిచేస్తుంటుంటే మనతో పాటు కొద్దిమంది స్థానికంగా పనిచేసే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఇక్కడ రాకపోవచ్చు, కానీ వాళ్ళు కూడా మనలాగా జాగృతి చేయగలుగుతారు. వాళ్ళని కూడా కొంచెం తోడు చేసుకోవాలి. మ్యాథమెటిక్స్ ప్రకారము 1 + 1 అయితే ఎంత? 2. కానీ మన సంఘ అర్థమెటిక్ ప్రకారము 1 పక్క పంటే 1 పెడితే ఎంత అవుతుంది? 11. దాని పక్క పంటే 1 పెడితే ఏమవుతుంది? 110. దాని పక్క పంటే 1 పెడితే
1011. మన సంఘ అర్థమెటిక్ ఎప్పుడు కూడా ఒక కార్యకర్తకి ఇంకో కార్యకర్త తోడు కలిస్తే, ఆ ఇద్దరు కార్యకర్తలు ఇంకో తోడు కలిస్తే 2 రెట్లు 3 రెట్లు 4 రెట్ల బలం పెరుగుతుంది. కాబట్టి మనం చేయాల్సిన పని ఏదైతుందో రోజు 5 జాగృతి చేయించడము. అలాగే మనలాగా ఇంకా పనిచేసేటువంటి వ్యక్తులు ఉంటారు, అట్లాంటి వాళ్ళని కూడా తోడు తీసుకుపోవాలి. మనము అట్లాంటి వాళ్ళని కూడా తోడు తీసుకొని పోతే వాళ్ళు మనలాగా రోజు 5 చేయరు కావచ్చు, ఒక 2 చేస్తారు, 3 చేస్తారు కావచ్చు. అప్పుడు మన సంఖ్య పెరుగుతుంది. మనం గట్టిగా అనుకుంటే ఈ శతాబ్ది లోపల అఖిల భారతస్థాయిలో మనం చెప్పొచ్చు, మా తెలంగాణ ప్రాంతం లోపల జాగృతి 1,00,000 చేరుకున్నామని చెప్పేసి, మా లక్ష్యం అని చెప్పి చెప్పచ్చా అండి? అందరం గట్టిగా సంకల్పించుకుందామా? ఏమండి, మనం స్వయం సేవకులము, దేశానికి పట్టినటువంటి ఆర్టికల్ 370 తొలగించే పరిష్కారం చూపించినము, 500 సంవత్సరాలుగా ఉన్నటువంటి బానిస కట్టడాలను తొలగించడం కోసం పనిచేసిన వాళ్ళము. ఆఫ్టర్ ఆల్ మన గల్లీలో ఒక పోస్ట్ మాస్టర్ సమస్య మనం అర్థం చేయలేమా? దానికి జాగృతి నుంచి వచ్చి చూడాలా అండి? స్వయం సేవకు అంటేనే సమస్యకు పరిష్కారం చూపెట్టాడు. దేశమంతా కూడా ఆర్ఎస్ఎస్ కావాలని ఎందుకంటున్నారు? ఎందుకు వస్తారు? మనం ఆర్ఎస్ఎస్ కావాలని ఎందుకంటున్నారు? ఆర్ఎస్ఎస్ వాడు అంటేనే దేశానికి పట్టిన సమస్యకు పరిష్కారం చూపిస్తాడు. మనమందరం కూడా స్వయం సేవకులు కాబట్టి సమస్యకు పరిష్కారం చూపి 1,00,000 చేయడంతో పాటు ఆ 1,00,000 సెలక్షన్ గా కిందికి ఎట్లా వెళ్ళాలి, ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా ఆ 1,00,000 కిందికి ఎట్లా వెళ్ళాలంటే యంత్రాంగాన్ని కూడా నిర్మాణం చేయాలి. చందా చేయించడము, చేయించిన దాన్ని సకాలం లోపల ఇక్కడ పంపించడము, పంపించినటువంటిది కిందికి వస్తుందా లేదా మానిటర్ చేయడము. కాబట్టి ఈ శతాబ్ది సందర్భంగా సైద్ధాంతిక భావ జాగరణ కోసం మనందరం కూడా ఇక్కడ కలిసాము. మంచి ఒక ఉన్నతమైన లక్ష్యాన్ని పెట్టుకున్నాము. మనందరం కూడా ఉన్నతమైనటువంటి పనిలో ఉన్నటువంటి వాళ్ళము, ఉన్నతమైన వ్యక్తులు మనం అందరము. కాబట్టి ఈ లక్ష్య సాధించడం కోసము ఏ సమస్య ఉన్నా దాన్ని అధిగమించి మనము మన లక్ష్యాన్ని చేరుకుందాము. ఆ దిశగా మన అందరం కూడా ప్రయత్నం చేయాలని కోరుతూ ముగిస్తున్నాను.